శివుడు ఎవరు? ఆయన కూడా ఇతర దేవతల లాగే జన్మించారా? శివ పురాణం ప్రకారం శివుని జన్మ రహస్యాలు చాలా ఆశ్చర్యకరమైనవి. ఈ కథలు సృష్టి మూలస్వరూపాన్ని అర్థం చేసుకునే మార్గం చూపుతాయి. శివ పురాణం ప్రకారం సృష్టి ప్రారంభంలో ఎక్కడా ఏమీ లేదు, కేవలం నిరంతర చీకటి మాత్రమే. ఆ చీకటిలో నుంచి వెలుగు వెలిగింది. ఆ వెలుగు స్వరూపం శివుడు. సృష్టి, పరిరక్షణ మరియు వినాశనానికి ఆధారమైన ఆధ్యాత్మిక శక్తి. శివుడు మనుష్యుల వలె జన్మించలేదు. ఆయన స్వయంగా ఆవిర్భవించాడు, ఆది లేకుండా, అంతం లేకుండా. దేవతలకు ఆయన చిన్నతనం గురించి చెప్పే కథలు ఉన్నాయి. ఇవి ఆయన భక్తులకు తెలియజేయడానికే. ఈ కథలు బిడ్డగా ప్రారంభమై ఆధ్యాత్మిక జ్ఞానానికి చేరే ప్రయాణాన్ని తెలియజేస్తాయి. శివుడు చిన్న వయసులో ఎన్నో దివ్య క్రీడలు చేశాడు. హిమాలయ పర్వతాల మీద నాట్యం చేసేవాడు. సర్పాలతో ఆడుకుంటూ భక్తులను ఆశ్చర్యానికి గురిచేసేవాడు. ఈ కథలు శివుడి అమోఘమైన శక్తి, అమాయకత్వాన్ని తెలియజేస్తాయి. శివుడి చిన్నప్పటి కథలు లోతైన అర్థాలను ఇస్తాయి. ఆయన ఆటపాటలు ఆత్మ ప్రయాణానికి ప్రతీక. అవి జీవితం, మార్పు మరియు సమతుల్యతపై పాఠాలను అందిస్తాయి. శివుడి చిన్నప్పటి రహస్యాలు కేవలం పురాణగాథలు కాదు, ఇవి మన జీవితానికి సంబంధించిన ఆధ్యాత్మిక పాఠాలు. ప్రతి మనిషిలో శివుని శక్తి దాగి ఉంటుంది. ఆయన మనలో ఉన్న సృష్టి, మార్పు మరియు స్వాతంత్ర్య శక్తిని గుర్తు చేస్తారు. శివుడి జన్మ రహస్యాలను తెలుసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.